కోతి మరియు ఎలుక కథ. ఒక అడవిలో కోతి మరియు ఎలుక మంచి స్నేహితులు. ఒకరోజు వారు కలిసి పండ్లు సేకరించడానికి వెళ్ళారు. కోతి చెట్లపైకి ఎక్కి పండ్లు తెచ్చేది, ఎలుక వాటిని నేలపై సేకరించేది. వారు సంతోషంగా పండ్లు సేకరించి వాటిని సమానంగా పంచుకున్నారు. అయితే రాత్రి సమయంలో ఎలుకకు అనుమానం వచ్చింది. కోతి చెట్లపైకి ఎక్కి ఎక్కువ పండ్లు తెచ్చి నాకు తక్కువ పంచుతుందేమో అని అనుకుంది. ఈ అనుమానం పెరిగి ఎలుక కోతిపై నమ్మకం కోల్పోయింది. మరుసటి రోజు ఎలుక కోతితో చెప్పింది, నిన్ను నమ్మలేకపోతున్నాను. నువ్వు ఎక్కువ పండు తీసుకుని నాకు తక్కువ ఇస్తున్నావు అనిపిస్తుంది. కోతి ఆశ్చర్యపోయి, మిత్రమా, నేను నీతో సమానంగా పంచుకున్నాను. నువ్వు నమ్మకపోతే మనం వేరుగా పండ్లు సేకరించుకుందాం అని చెప్పింది. అలా వారు వేరుగా పండ్లు సేకరించారు. కానీ ఎలుకకు చెట్లపైకి ఎక్కలేకపోవడం వల్ల తక్కువ పండ్లు దొరికాయి, కోతికి ఎక్కువ పండ్లు దొరికాయి. కానీ స్నేహితుడి కంపెనీ లేకపోవడం వల్ల కోతికి ఆనందం లేకపోయింది. ఈ సంఘటన తర్వాత వారు తమ తప్పును గుర్తించారు. ఎలుక తన అనుమానాన్ని విడిచిపెట్టి కోతిపై నమ్మకం పెంచుకుంది. కోతి కూడా ఎలుకను క్షమించింది. వారు మళ్ళీ కలిసి పండ్లు సేకరించి సంతోషంగా జీవించారు. ఈ కథ మనకి ఏం చెప్తుంది? స్నేహితుల మధ్య నమ్మకం మరియు సహకారం అవసరం. అనుమానాలు స్నేహాన్ని దెబ్బతీస్తాయి. సబ్స్క్రైబ్